గ్రామ పంచాయతీలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పాలక వర్గాలు నేడు కొలువుదేరనున్నాయి. రాష్ట్రంలో 22 నెలలు సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. ఇటీవల ఎన్నికల సర్పంచుల చేత ఇవాళ ఉదయం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షలు అనంతరం గ్రామ సభ నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. అన్ని జిల్లాలు, మండలాలకు పంపించారు. ఇక వీటిని ఆయా గ్రామాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు చదివించి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో ఈ నెల 11, 14, 17న ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలను అదే రోజు ప్రకటించారు. 12,702 గ్రామ పంచాయతీల సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. ఇరవై 22 నెలలుగా గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇక నిధులు విడుదల కాకపోవడం మరోవైపు స్పెషల్ ఆఫీసర్లు అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి కల్లా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. కేంద్రం నుంచి దాదాపు 3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని సాధించుకుంటే కేంద్రం వెంటనే నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో పేరుకుపోయిన బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. పారిశుద్ధ్యం, గ్రీనరీ, ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలక వర్గాల ద్వారా గ్రామ పంచాయతీలు కొత్త పంథాలో నడవాలని ఆశిస్తున్నారు. కొత్త పాలక వర్గాలకు ఆదిత్యకులు, యువకులు, ఉన్నత విద్యావంతులు ఎన్నికయ్యారు. 50% కంటే ఎక్కువ గ్రామాలకు మహిళా సర్పంచులుగా ఎన్నికయ్యారు. వీరికి గ్రామ సమస్యలపై అవగాహన ఉండటం, గ్రామ సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్నవారే కావడంతో గ్రామంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. మరోవైపు ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఉండడంతో ఇరువురు కలిసి గ్రామాభివృద్ధి బాటలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొత్త సర్పంచులుగా ఎన్నికైన వారు పాలకవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేయించే బాధ్యత సర్పంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.